హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్లో సిఐఎస్ఎఫ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే పేజీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేస్తాను. డైరెక్ట్ పాయింట్కి అయితే వస్తున్నాను. సో ఇక్కడ మీ నేము అండ్ వెరిఫై నేము, ఇక్కడ ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేస్తే చేంజ్ చేసిన నేమ్ అక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఆల్మోస్ట్ నో పెట్టుకుంటారు. సో తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. సో ఇట్లా ప్రతిదీ కూడా టూ టైమ్స్ మనం ఎంటర్ చేస్తూ కింద వెరిఫై చేస్తూ వెళ్ళాలి. ఇది రిజిస్ట్రేషన్ పర్పస్లో సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెండరు, వెరిఫై జెండరు అట్లా అన్నమాట. ఓకే, సో ఇక్కడ కనబడుతున్నట్టు క్యాప్షా అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, నేము, నాన్న పేరు, అట్లా కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఈ పేజ్కి అయితే వచ్చేయాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి అండ్ ఈమెయిల్ కూడా మనం వెరిఫై చేయడానికి టూ టైమ్స్ ఎంటర్ చేసి అగ్రి మీద క్లిక్ చేసి ఆ క్యాప్షన్ అక్కడ కనబడుతున్న క్యాప్షన్ చూసుకుంటూ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. డైరెక్ట్ అయితే పాయింట్కి వస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను. దీనికి ఏమేం కావాలి ఏంటిది అనేది నేను మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఒక్కసారి సబ్మిట్ చేస్తే ఎటువంటి మోడిఫికేషన్ లేదు అని అక్కడ ఇండికేషన్ వచ్చింది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్కి వచ్చిందని మనకి ఇక్కడ చెప్తుంది. ఓకే, సో లాగిన్ మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మాకు ఫర్గెట్ కానీ వెరిఫై మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఉన్నాయి. కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్స్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారా, ఇక్కడ సిటీ డ్రైవర్స్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారా, చూజ్ చేసుకోండి. నేను ట్రేడ్స్మెన్కి, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్స్కి అప్లై చేద్దాం అనుకుంటాను కాబట్టి దాని మీద క్లిక్ చేసి ఇందాక వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డు, కనబడుతున్నటువంటి క్యాప్షా అక్కడ ఎంట్రీ చేసేసి నేను లాగిన్ మీద అయిపోయాను. సో ఇక్కడ చూడండి మనకు లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కొన్ని ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేయాలంటే, సిఐఎస్ఎఫ్ ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేయాలంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా. ఓకే, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, కాకపోతే సింపుల్గా నేను మీకు అర్థమయ్యే టైప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్, కొన్ని బేసిక్ డీటెయిల్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ మన కేటగిరీ అంటే క్యాస్ట్, సో స్టేట్ బిలాంగ్స్ టు అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, మీకు ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉంటాయి. సో తర్వాత ఇక్కడ కొంచెం కిందికి వస్తే కనుక మనం మైగ్రేటెడ్ ఎక్కడి నుంచైనా మైగ్రేటెడ్ అయ్యామా, మీ జెండర్ ఏంది, మీ నేషనాలిటీ ఏంది, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ సివిల్లోనా ఆర్మీలోనా చూజ్ చేసుకోండి. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, సో 4 కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ రిలీజియన్. ఓకే, సో మీ రిలీజియన్ ఏంటి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏంటిది అనేది చూజ్ చేసుకోండి. సో తర్వాత వెదర్ ద అండర్ కేటగిరీ చిల్డ్రన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ కిల్డ్ ఇది నో పెట్టేసుకోండి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా అందరి నో అంటే డ్యూ బిలాంగ్స్ టు హిల్ ఏరియా అని అంటుంది, అంటే కొండ ప్రాంతానికి ఏమైనా చెందినవారు అంటుంది, ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటుంది, ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత సిఐఎస్ఎఫ్ పర్సనల్ ఉంటే పెట్టుకోండి, అంటే మనకి ఇప్పుడు జాబే లేదు కాబట్టి ఇవన్నీ మ్యాక్సిమం నోయే ఉంటాయి. ఆర్ ఎంప్లాయిడ్ అంటుంది, నో అంటే ఉంటుంది. ఓకే, సో నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లైడ్ ఫర్ అని అంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ ట్రేడ్ అనేది చూజ్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ తర్వాత బర్త్ అని కనబడుతుంది. సో ఇక్కడ నేమ్ అప్లైడ్ ఫర్ దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు మరి ఇందులో అనేది దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కుక్ అని, కోబర్ అని, టైలర్ అని, బార్బర్ అని, వాషర్ మ్యాన్ అని, స్వీపర్ అని, పెయింటర్ అని, కార్పెంటర్ అని, ఎలక్ట్రీషియన్ అని, మాలి అని. సో ఏదైతే మీరు ట్రేడ్స్మెన్స్కి అప్లై చేస్తున్నారో ఇందులో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, తర్వాత మీ విజిబిలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మన పుట్టుమచ్చ ఉంటుంది కదండి. సో ఎస్ఎస్సి ప్రకారం ఉంటే 1 ఎంట్రీ చేయండి, లేకపోతే 2 కూడా ఎంట్రీ చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కింద కొంచెం అడ్రస్ అనమాట, మన యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంట్రీ చేయండి. 2 ఎంట్రీ చేయాల్సిందే. మెయిల్స్ 1 ఎంట్రీ చేశాను, తీసుకుంటలేదు అనుకుంటా. ఓకే, చూసుకోండి ఒకసారి. అండ్ తర్వాత మన యొక్క అడ్రస్, పోస్ట్ ఆఫీసు, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అనేది ఇక్కడ కొన్ని అయితే ఇట్లా ఈ విధంగా వచ్చిన దానికి వెళ్ళి మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ పిన్ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత సేమ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ ఉంటే కనుక ఇక్కడ దీనికి టిక్ మార్క్ చేసేయండి, కథం కింద ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది.
రైట్. సో ఈ తర్వాత ఏంటంటే మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది అండ్ మెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది. తర్వాత టైప్ ఆఫ్ ఐడి. ఓకే. సో ఇందులో ఏదన్నా ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని దానికి సంబంధించిన నెంబర్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాలి. వెదర్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ఫోటోగ్రాఫ్ టేకెన్ అని అంటే అది ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై ద అకౌంట్ ఆఫ్ లా అది నో పెట్టుకోండి అండి. ఇవన్నీ కూడా మనకి నోయే ఉంటాయి. ఓకే. హ్యావ్ యూ ఎవర్ బీన్ డిస్మిస్డ్ ఇవి కూడా అన్నీ నోనే ఉంటాయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అండ్ ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి, ఎందుకంటే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఏ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యారు, టోర్నమెంట్ ఏంటిది, టోర్నమెంట్ యొక్క ప్లేస్ ఏంటిది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేశారు, అవార్డు ఎక్కడ వచ్చింది అనేది ఆడ యాడ్ చేయాలి. అట్లాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని టిక్ మార్క్ చేసేసి దాని మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇట్లా సెకండ్ స్టెప్కి అయితే మనం వచ్చాం. చిన్న చిన్న బేసిక్సే అండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో దేనికి మనం అప్లై చేసాం ఏంటిది అనేది కూడా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి ప్రీవ్యూ చెక్ చేసుకోండి, ఎందుకంటే సబ్మిట్ చేశాక మనం బాధపడే కంటే ప్రీవ్యూ ఒక్కసారి అన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం జాబ్స్ చేస్తున్న వారైతే కనుక అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏది మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్రెడీ పనిచేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అని అడుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ డీటెయిల్స్ ఫైనల్ సబ్మిట్ మనం చేయాలంటే కనుక ఒక్కసారి చెక్ చేసుకొని ఆ చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి. సరే ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే మాత్రం ఎడిట్ ఆప్షన్ లేదని మనకు చూపెడుతుంది. తర్వాత ఒకటి ఏజ్ ప్రూఫ్ కావాలి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి, మనకి డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి, ఫోటో కావాలి అండ్ సిగ్నేచర్ కావాలి. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ కూడా కొన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి, 1 MB లోపు స్కాన్ చేసి ఉండాలి. సో ఏజ్ ప్రూఫ్ అంటే SSC బర్త్ ప్రూఫ్ పెట్టండి, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ పెట్టండి. అండ్ ఎడ్యుకేషన్ అంటే మనకు అక్కడ 10th పెడితే 10th, ఇంటర్ పెడితే ఇంటరు, డిగ్రీ పెడితే డిగ్రీ, ఏది పెడితే అది. అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మన నివాసం సర్టిఫికేట్, స్టేట్ లోకల్ సర్టిఫికేట్ అంటాం కదా. సో మీ సేవ నుంచి అప్లికేషన్ చేసినటువంటి లోకల్ సర్టిఫికేట్ కూడా మనకు దీనికి కావాలండి. ఖచ్చితంగా ఈ ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్, డొమిసైల్ ఈ 3 అయితే మెయిన్గా కావాలి. మీ రిమైనింగ్ అయితే ఫోటో సిగ్నేచర్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో అవన్నీ కూడా నేను అప్లోడ్ చేసి నెక్స్ట్ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది. ఇదంతా ఒకసారి చూసుకోండి, చదువుకొని మనం ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో నేనైతే QR కోడ్ యూజ్ చేసుకొని ఏదైతే ₹100 జస్ట్ CISF ట్రేడ్స్మెన్స్కి అప్లై చేయాలంటే జస్ట్ ₹100 మాత్రమే ఉంటుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏది కూడా క్లిక్ చేయొద్దండి, 60 సెకండ్స్ వరకు మనకి ఆ అమౌంట్ ప్రాసెసింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ వస్తుంది వస్తలేదు అన్నట్టుగా మీరు ఏది కూడా రీఫ్రెష్ చేయొద్దు, చేస్తే అమౌంట్ పోతుంది, మళ్ళీ పేమెంట్ చేయడానికి చాలా టైం పట్టొచ్చు. ఓకే. సో కొందరికి తొందరగా వెంటనే వస్తుంది, కొందరు వెంటనే రాదు. ఇదిగోండి చూడండి పేమెంట్ అట్లా వెళ్ళిపోయింది. ఓకేనా. సో ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఒకవేళ కాకుండా మాత్రం మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చేసి సేమ్ ఆ పేమెంట్ సెక్షన్కి వెళ్ళి లాగిన్ అయితే చేయండి. నేను చేసే టైంలో కొంచెం పేమెంట్ అయితే ఫెయిల్ అయితే అవ్వడం అయితే జరిగింది. కాసేపు ఒక గంట తర్వాత మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్స్తో రిజిస్ట్రేషన్ అయ్యి పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం CISFకి సంబంధించి మనకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి జాబ్ పాయింట్స్ పర్పస్లో అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్డేట్ మీరు పొందాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.